చిరకం. ఓకే, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో విదేశీ విద్యకి 5 లక్షలు ఉండేది. దాన్ని నేను వచ్చిన తర్వాత చైర్మన్గా 10 లక్షలు చేసాం, తర్వాత 15 లక్షలు చేసాం. అంబేద్కర్ గారి పేరుతోటి విదేశీ విద్య 15 లక్షలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విదేశీ విద్యని 50 లక్షలు ఒక స్కీము, 1,25,00,000 ఒక స్కీము. అంటే 2 భాగాలుగా యూనివర్సిటీస్ గతంలో అయితే 6 లక్షలు ఇచ్చేవారు. 6 లక్షల వరకు ఆదాయం పరిమితి ఉండేది. ఇప్పుడైతే 8 లక్షల వరకు పరిమితి పెంచాం. గతంలో అయితే 8 లక్షల వరకునే ఇచ్చేవారు విదేశీ విద్య విధానం ద్వారా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 8 లక్షల వరకునే ఇచ్చేవారు. ఇప్పుడైతే మేము 1,25,00,000 వరకు ఇస్తున్నాం. మీ సంఖ్య ఎవరికి కావాలయ్యా? మీరు ఎంతమందికి ఇచ్చారు? మీరు కరెక్ట్ 1,25,00,000 వరకు మేము ఇస్తున్నామనే మీ మాటలోనే వాస్తవాలు ఉంటే, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాలు బట్టి విదేశీ విద్య విధానాన్ని, అంబేద్కర్ విదేశీ విద్య విధానాన్ని ఆపేసి కూర్చొని నిద్రపోయి 2022లో ఈ పథకం యొక్క పేరును మార్చి జగనన్న విదేశీ విద్య విధానం అని పెట్టి 2023 ఫిబ్రవరిలో మీరు దీన్ని జీవో ఇచ్చి విద్యార్థులు సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంతమందిని సెలెక్ట్ చేశారు? ఎస్సీల నుంచి 37 మంది ఇప్పటివరకు సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఈ 37 మందికి మీరు గట్టిగా ఇస్తే సరాసరి చూసుకుంటే ఒక్కొక్కరికి 8 లక్షలు, ఒక్కొక్కరికి 8 లక్షలు ఇచ్చారనమాట. మీరు 37 మందికి 3,15,00,000 అంటే సరాసరి 8 లక్షలు ఇచ్చారు ఇప్పటివరకు మీరు ఇచ్చింది. అదే ఎస్టీలు అయితే ఒకరికి, బీసీలు అయితే ఇప్పటి వరకు 56 మందిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి 7,91,00,000 అంటే ఒక్కొక్కరికి 9 లక్షలు సరాసరిని చూసుకుంటే. సగటున ముస్లింలకి 31 మందిని సెలెక్ట్ చేస్తే 2,92,00,000 అంటే వీళ్ళకి కూడా 9 లక్షలు ఒక్కొక్కరికి చూసుకుంటే. అంటే మీరు ఒక్కొక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మీరు ఇచ్చేది 1,25,00,000 వరకు ఒక్కొక్క విద్యార్థి మీద పెట్టుబడి పెడుతున్నాం. మంచి నాణ్యమైన విద్యను అందించడం కోసం అంటున్నారు. చూసుకుంటే మీరు లెక్కల ప్రకారం చూసుకుంటే ఓసీ కాపులకి 57 మందిని తీసుకున్నారు. ఇందులో కూడా 6,13,00,000 అంటే ఒక్కొక్కరికి 10 లక్షలు. ఎస్సీ, బీసీలు పోల్చుకుంటే కాపులకి ఎక్కువ ఇచ్చారు, ఒక్కొక్క విద్యార్థికి 10 లక్షలు ఇచ్చారు. అదే ఈబీసీ చూసుకుంటే ఈబీసీలో కూడా 170 మందిని సెలెక్ట్ చేశారు. వీళ్ళకి 20,54,00,000 అంటే ఒక్కొక్కరికి 12 లక్షలు ఇచ్చారు. మీరు సగటున మొత్తం మీరు 2023లో 390 మందిని సెలెక్ట్ చేస్తే, అంటే మీరు ఎట్లా నిబంధనలకు చాలామంది పిల్లలు తగ్గిపోతే 390 మందిని సెలెక్ట్ చేస్తే సగటున ఒక్కొక్కరికి మీరు ఇచ్చిన ఖర్చు 10 లక్షలు అంటే 41 కోట్లు ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వాలు ఏడాదికి వచ్చి 200 నుంచి 300 ఎస్సీలని, బీసీలను అయితే 1000 వరకు, ఓసీలను అయితే ఒక 750 వరకు, ఈ విధంగా దగ్గర సంవత్సరానికి 1,500 నుంచి 2,000 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసి సగటున ఒక్కొక్క విద్యార్థికి 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు పెట్టారు. మీరంతా 9 లక్షలు కొంతమందికి ఖర్చు పెట్టారు, 10 లక్షలు కొంతమందికి ఖర్చు పెట్టారు, 12 లక్షలు కొంతమందికి ఖర్చు పెట్టారు. అంటే గత ప్రభుత్వం కంటే మీరు ఇచ్చింది చాలా తక్కువ. గత ప్రభుత్వాలు 2014 నుంచి అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని కొనసాగిస్తే మీరు వచ్చి జగనన్న విదేశీ విద్యను పెట్టి 2023 నుంచి స్టార్ట్ చేయాలండి. సిగ్గుండాలి మాట్లాడడానికి జూపూడి ప్రభాకర్ గారు వాస్తవాలు మాట్లాడుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇందులో కొంతమంది పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించింది అయితే అంబేద్కర్ పేరు పెడతాం, ఇది అన్ని కులాలకు సంబంధించింది కదా, అంబేద్కర్ పేరు ఎందుకు? జగనన్న అన్ని కులాల నుంచి పుట్టాడా? అన్ని కులాల దాంట్లోంచి అతను కూడా ఒక రెడ్డే కదా, ఒక కులానికి సంబంధించేవాడే కదా. అంటే జగనన్న ముఖ్యమంత్రి అంటే అందరి కులాలకి ముఖ్యమంత్రి అయితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన వాడు ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు, అన్ని కులాలకి, అన్ని జాతులకి, అన్ని బడుగు బలహీన వర్గాలకి నాయకుడేగా, ఆరాధ్యుడేగా. మరి ఎందుకు ఇక్కడ తెస్తున్నారు మీరు? ఇక్కడ పిచ్చి మాటలు కాదు, వాస్తవ లెక్కలతో చూసుకోండి. మీరు 1,25,00,000 ఎవరికి ఇవ్వలేదు. మీరు ఇచ్చిన సంఖ్య కూడా దాదాపుగా 70% పడిపోయింది మీరు ఇచ్చేది. ఇటువంటి మతలాపులు పెట్టి, మసిపూసి మారేడికే పెట్టి, ప్రజలకు ఏదో చేస్తామనేటువంటి తప్పుడు విధానాన్ని మార్కుని జూపూడి ప్రభాకర్ గారు. ప్రజలు కూడా ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోవాలి. ఏదో చేసేస్తున్నామని అరావుడు చేసేసి ఏం చేయకుండా ప్రజలు పిచ్చోళ్ళు చేస్తున్నారు, ఇది మాత్రం వాస్తవం. జై భీమ్ అందరికీ.